అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, మీ మొబైల్ నెంబర్లో 18 అనే పేరున్న, దాన్ని తిప్పితే వచ్చే పేరు 81 ఉన్నా, అదేవిధంగా 84 ఉన్నా, దాన్ని తిప్పితే వచ్చే నెంబర్ 48 ఉన్నా, 85 ఉన్నా, ఈ పేర్స్ గురించి నేను దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, మన మొబైల్ నెంబర్లో అంటే నేను ఈ వీడియోలో ఏమేమి చెప్తానంటే, మొబైల్ నెంబర్ టోటల్ 8 అయితే దాని గురించి డిస్కస్ చేస్తాను. మొబైల్ నెంబర్లో 2 8లు 3 8లు వస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా శనితో కలిసే ప్రమాదకరమైన నెంబర్లు ఏమన్నా ఉన్నాయంటే అది కూడా డిస్కస్ చేస్తాను. తర్వాత శని పక్కన ఏ నెంబర్ ఉంటే ఆ పేరు అనేది గోల్డెన్ కాంబినేషన్ అనేది దాని గురించి డిస్కస్ చేస్తాను. ఒకవేళ మీ మొబైల్ నెంబర్లో శని శాంతి అంటే మీ మొబైల్ నెంబర్లో నెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి శని శాంతి ఏం చేయాలి అంటే ఉపాసన అనమాట, అంటే చాలీసా హనుమాన్ చాలీసా అనేది చదివేది, అది రెమెడీ ఏంటి అనేది చెప్తాను. చివరిగా నేను ఏ విషయం చెప్పాలనుకున్నాను ఈ వీడియో ద్వారా అనేది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి నేను ముందుగానే డిస్కస్ చేస్తానండి. నేను కన్సల్టెన్సీ ఫీజు తీసుకునేది 95 రూపీస్. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్కు నేను తీసుకునేది 2499. ఇది అంటే ఈ మీకు బోర్డు మీద డిస్ప్లే చేశాను కదా, ఇవి నేను లక్కీ మొబైల్ నెంబర్కు నేను తీసుకునే 3299. ఇవి అండి నేను ఇచ్చే సర్వీస్ బోర్డు మీద డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము, లెంతీ అయిపోతుంది. సో అదే అండి అయ్యా, ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీ బర్త్ నెంబర్లో అయినా డెస్టినీ నెంబర్లో అయినా, అంటే బర్త్ నెంబర్ వదిలేసి డెస్టినీ నెంబర్లో అయినా 8 కానీ ఉంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శని భగవాన్ యొక్క నెంబర్ ఉన్నట్టే. అంటే షార్ట్ కట్ సక్సెస్ అనేది శనికి ఎప్పుడు నచ్చవు, ఇవ్వరు కూడా ఇవ్వడు. అదొకటి గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? అంటే న్యూమరాలజీ అనేది చాలా వెరీ పవర్ఫుల్ అండి. ఎవరైతే దీన్ని యూజ్ చేసి, ఎవరైతే వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేసి, ఎవరైతే ఈ న్యూమరాలజీని ఫాలో అవుతారో జీవితంలో అనేది చాలా ముందుకు వెళ్తారనమాట. అందుకే చెప్తున్నానండి, నెంబర్లు ఎవరైతే పట్టించుకోకుండా ఉన్నారంటే వాళ్ళ లైఫ్ కంపల్సరీ స్ట్రగుల్స్ లైఫే ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చాలా డీప్గా ఒక విషయం మాట్లాడుకుందాం. శని మీకు ఏమి ఇవ్వగలడు, శని భగవానుడు మీకు ఏమి ఇవ్వగలడు అంటే, శని భగవానుడు మీకు డబ్బు ఇవ్వగలడు, ప్రాపర్టీ ఇవ్వగలడు, పేరు ఇవ్వగలడు, గుర్తింపు ఇవ్వగలడు, పేరు ప్రఖ్యాతలు ఇవ్వగలడు. అర్థమవుతుందా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శని భగవానుడికి ఒక షరత్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే, నేను న్యాయం చేస్తాను, నువ్వు ఎంత కష్టపడ్డావో అంతే ఫలితం మాత్రమే ఇస్తాను అని అంటాడు. అర్థమవుతుందా? ఇది డెస్టినీ నెంబర్ 8 ఉన్న వాళ్ళకు నేను చెప్పేది. నేను మళ్ళీ చెప్తున్నానండి, శని భగవాన్ యొక్క ఆశీర్వాదం అంటే ఏమవుతుంది అంటే, నేను చాలా రిపోర్ట్స్లో చూశానండి. నాకు వచ్చే డేట్ ఆఫ్ బర్త్ డేస్ చూస్తుంటా కదా, కన్సల్టెన్సీ ఫీజు 95 రూపీస్ పెట్టినప్పుడు వాళ్ళని చాలా వరకు అబ్జర్వ్ చేశాను కదా. ఎవరి ఇయర్ ప్లాన్ అంటే ఇయర్ నెంబర్ 8 కానీ వస్తుంది అంటే వాళ్ళకి ఏ నెలలో అయినా సరే చాలా పెద్ద మొత్తంలో, భారీ మొత్తంలో డబ్బు అనేది వస్తుంది అనమాట. అంటే వాళ్ళ పర్సనల్ ఇయర్ సపోర్ట్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అంటే శని భగవానుడు మీకు డెస్టినీ నెంబర్లు వచ్చినా, అదేవిధంగా పేర్లు వచ్చినా మీకు చాలా మొత్తంలో డబ్బు వస్తుంది అనమాట. అంటే పేరులో 8 వచ్చింది అనుకోండి, సాధ్యమైనంత వరకు అది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్డేకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. నేను చూసిన వాటిలో ఎవరైతే పేరులో 8 కానీ ఉందో వాళ్ళు చాలామంది చాలా విధంగా పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సంతాన నష్టం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అదే డెస్టినీ నెంబర్ 8 ఉన్న వాళ్ళకి సెటిల్మెంటే లేదు. ఎందుకంటే శని భగవాన్కి షార్ట్ కట్ సక్సెస్ అనేవి నచ్చవు. అదే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మొబైల్ నెంబర్ టోటల్ 8 కానీ ఉందంటే ఏమవుతుంది అయ్యా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ 8 అంటే శని యొక్క గ్రహం అనమాట, శని భగవాన్ యొక్క గ్రహం అనమాట. మీరు మొబైల్ నెంబర్ టోటల్ 8 కానీ ఉంటే మీకు డబ్బు నిలవదు, చేతికి రాదు, నష్టంగా మాత్రం మారుతుంది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అంటే, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ స్ట్రగుల్స్ పడతారు, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వీలైనంత త్వరగా మార్చడం అనేది ఎంతగానో మంచిది. ఎందుకు అంటే, ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అంతా కూడండి. ఇప్పుడు నా నెంబర్ ఉంది 7731922559 ఉంది, అంతా 77 7 + 7 + 3 + 1 + 9 అని కూడితే 50 అని వస్తుంది. అట్లా మొత్తం కూడినప్పుడు మీ నెంబర్ 8 కానీ వచ్చింది అనుకోండి, అది ఎంత ఇబ్బంది చేస్తుంది అంటే అంత ఇబ్బంది చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇంకొకటి, మొబైల్ నెంబర్లో ఒకసారి 8 రావడం మంచిదే, అంటే ఒకసారి నెంబర్ రావడం మంచిదే.
అంటే మొబైల్ నెంబర్లో ఒకసారి 8 వస్తే మంచిదే, అదే 2 8లు 3 8లు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువైతాయి. స్ట్రగుల్స్ అనేవి చాలా ఎక్కువైతాయి అన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకొని, కానీ సరైన డ్రైవర్ నెంబర్లు, సరైన కండక్టర్ నెంబర్ కానీ పర్సనల్గా ఉంటే వాళ్ళకు పెద్ద మొత్తంలో అనేది డబ్బులు అనేది వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏది 88లు కానీ ఉంటాయి. నేను సాధ్యమైనంత వరకు 88లు కూడా మొబైల్ నెంబర్లో ఇవ్వను. తర్వాత 888 అంటే 3 8లు ఒకే చోట కానీ మీ మొబైల్ నెంబర్లో ఉన్నా, లేకపోతే అక్కడక్కడ 3 8లు ఉన్నా కానీ, మళ్ళీ చెప్తున్నా, స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు, ఎక్కువ టెన్షన్స్ పడుతుంటారు అనమాట. అయితే ఎవరికి ఈ 888లు ఎవరికి ఎక్కువ పనిచేస్తాయంటే లాయర్లకు కానీ అడ్వకేట్లకు కానీ వాళ్ళకు నెంబర్స్ అనేవి ఈ నెంబర్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. మొబైల్ నెంబర్లో 3 8 కానీ 2 8లు కానీ అవి కూడా తీసుకోకపోవడమే చాలా మంచిది అనమాట. అర్థమవుతుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శని భగవానుడు గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి అంటే ఒకటి చెప్తా చూడండి. మంచి పాజిటివ్ విషయాలు చెప్పాలి అంటే మంచి సామర్థ్యం కలిగి ఉండడం. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే మంచి పరిపాలన సామర్థ్యం కలిగి ఉండడం, తర్వాత అన్నింటా కూడా నియంత్రణ కలిగి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మంచి వ్యాపారాలు చేసి ధన సంపాదన చేసి మంచి ఆర్థిక వనరులను కలిగి ఉండటం అనేది ఈ శని భగవాన్ యొక్క లక్షణాలు అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ విషయాలకు వస్తే మెయిన్గా ఏంటంటే అధికార దాహం అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ చూడండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నెల 8 కానీ వచ్చిందనుకోండి, లేకపోతే డెస్టినీ నెంబర్ 8 వచ్చి అధికార దాహం అనేది ఉంటుంది. అదేవిధంగా అధికార దుర్వినియోగం చేయడం అనేది ఎక్కువ ఉంటుంది, కఠినంగా వ్యవహరించడం అనేది ఉంటుందన్నమాట. తర్వాత మొరటతనం ఎక్కువ ఉంటుంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే చిన్నతనంలోనే కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులకైతే దూరంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా నేను చూసిన వాటిలో చాలామందికి. ఇంకొకటి నేమ్ నెంబర్లు ఎవరికైనా 8 కానీ వచ్చిందంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతాన నష్టం అనేది జరిగి తీరుతుంది. అదొకటి. అయితే ఇంకా శనితో కలిస్తే ప్రధానమైన నంబర్లు ఏమన్నా ఉన్నాయి అంటే అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 బోర్డు మీద 1 8 8 1 మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 18 కానీ 21 కానీ వచ్చింది అనుకోండి. 1 అంటే సూర్యుడు, 8 అంటే శని. గుర్తుందా? ఈ సూర్యుడు శని యొక్క ఈ కాంబినేషన్ కానీ మీ మొబైల్ నెంబర్లో పేరు అనేది అట్ ఎ టైం ఉందనుకోండి, మీ మొబైల్ నెంబర్లో పక్కన ఉందనుకోండి, దీనివల్ల లీగల్ ఇష్యూస్ అనేవి వస్తాయి, పోలీస్ కేసులు అనేవి వస్తాయి. ఇంకొకటి తరచూ కోర్టుకు తిరగాల్సి వస్తుంది. 8 పక్కన 1 ఉన్నా, 1 పక్కన 8 ఉన్నా. తరువాత 28 అంటే చంద్రుడు శని కాంబినేషన్ అనమాట. మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే పక్కన 28 ఉన్నా, పక్కన 82 ఉన్నా, పార్ట్నర్షిప్లో నష్టాలు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా 48 కానీ 84 కానీ ఉందనుకోండి, అంటే రాహు శని కాంబినేషన్. అంటే రాహు పక్కన శని ఉన్న, శని పక్కన రాహు అంటే సింపుల్గా గుర్తుండేదానికి 48 పక్కన ఒకవేళ 48 లేకుండా మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా 84 ఉంది అనుకోండి, ఖచ్చితంగా రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో మీరు న్యూస్ కానీ చూస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజర్ ఉన్నారు. ఆయన మొబైల్ నెంబర్ మొత్తం కొట్టి చూడండి, 48 ఉంటుంది. సూసైడ్ చేసుకొని చనిపోయారని విన్నా నేను. అంటే మొబైల్ నెంబర్ టోటల్ 48 84 ఉన్నా ఒకటే రిజల్ట్ ఉంటుంది. మొబైల్ నెంబర్లో పేరు ఉన్నా కానీ 48 84 ఉన్నా కానీ అదే ఉంటుంది. నేను చూసిన వాటిలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా చాలామందికి అయ్యాయండి. అదొకటి. మీ మొబైల్ నెంబర్లో 85 కానీ 58 కానీ ఉంది అనుకోండి, 85 58 కానీ ఉందనుకోండి, ఈ కాంబినేషన్ కానీ ఉంటే ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే డబ్బు నిలవదు. ఇది బ్యాంక్ అకౌంట్లో ఉన్నా అదే ఇబ్బంది పెడుతుంది, మొబైల్ నెంబర్లో ఉన్నా కానీ అదే పేరు అనేది ఇబ్బంది పెడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకొని ఉండండి. అంటే ఈ ఎక్కువ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డబ్బులు తిరిగి రాలేదు అంటే బ్లైండ్గా మనం ఒక విషయం చెప్పచ్చు, వాళ్ళ మొబైల్ నెంబర్లో 85 కానీ 58 కానీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా పేరు ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. తరువాత మీ మొబైల్ నెంబర్లో 86 కానీ 68 కానీ ఉందనుకోండి, అంటే శుక్రుడు శని కాంబినేషన్. ఇది శుక్రుడు శని కాంబినేషన్.
ఈ శుక్రుడి శని కాంబినేషన్ కానీ ఉంది అంటే మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 86 కానీ 68 కానీ ఈ కాంబినేషన్ కానీ ఉందంటే ఖచ్చితంగా దాంపత్య సమస్యలు అనేటివి ఉంటాయి. పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ 100% ఉంటుంది. అదేవిధంగా కుటుంబ కలహాలు ఉంటాయి. మీ మొబైల్ నెంబర్లో 86 కానీ 68 కానీ ఉంటే అదొకటి. మీ మొబైల్ నెంబర్లో 87 కానీ 78 కానీ ఉంది అనుకోండి, అంటే కేతువు శని కాంబినేషన్. అంటే ఎలా ఉంటాయంటే ఊహలకు తోరణాలు కట్టడం, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని అంటాం. 78 కానీ 87 కానీ పేరు కానీ ఉందంటే అంటే గొప్పలు చెప్తారు, బాగా గొప్పలు చెప్తారు. ఆ గొప్పలు కూడా ఎలా ఉంటాయంటే అబద్ధాలే, మొత్తం అబద్ధాలే ఉంటాయి. అదొకటి. ఇదే పేరు అనేది ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఇవ్వాలన్నమాట. 78, 87 మంచి పేరే, కానీ ఏజ్ ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని మనం మొబైల్ నెంబర్లో ఆ పేరు అనేది పెట్టి ఇవ్వాలి. కేవలం మొబైల్ నెంబర్ టోటల్ నెంబర్ కాదు చూడాల్సింది, దాంతోపాటు పేరు కూడా చూడాలి. తరువాత 89 కానీ 98 కానీ ఉంది అనుకోండి. ఈ 98 కానీ ఉంటే తప్పనిసరిగా వాడాల్సి వస్తే ప్రతి శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్లో ఈ పేరు కానీ ఉంటే ఉన్నోళ్ళు కూడా కంపల్సరీ వెళ్తారు. అర్థమవుతా? శని కుజ కాంబినేషన్ ఇది కూడా మంచి పేరే. అంటే మొత్తం మీద 87, 78, 89, 98 ఇవి చాలా మంచి పేర్స్. అర్థమవుతుందా? ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి తీసుకోవాలి. అర్థమవుతుందా? అదొకటి. నేను ఇందాక చెప్పేటప్పుడు గోల్డెన్ కాంబినేషన్ అన్న. అసలు గోల్డెన్ కాంబినేషన్ అంటే ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్లో శని గురు కాంబినేషన్ గోల్డెన్ కాంబినేషన్ అనమాట. గోల్డెన్ కాంబినేషన్ 83, 38 ఇది గోల్డెన్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అంటే శని గురు కాంబినేషన్, శని గురు కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్ కానీ ఉందంటే అత్యంత శక్తిమైన పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. ఈ మొబైల్ నెంబర్లో ఈ పేరు అనేది ఉందనుకోండి, అంటే ఎక్కడైనా సరే ఇది ఉంది అంటే ఖచ్చితంగా మీకు ప్రాపర్టీని ఇవ్వగలదు, డబ్బుని ఇవ్వగలదు, మధ్యవర్తిత్వం చేయగలదు, బిజినెస్ డీల్స్ను సక్సెస్ చేస్తుంది, సెటిల్మెంట్లు కూడా చేస్తుంది. మీరు కావాలంటే చూడండి, పల్లెటూర్లలో పంచాయతీలకు పెద్ద మనిషిని కూర్చొని పెట్టినప్పుడు అతని మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా చూడండి 38 కానీ 83 కానీ ఖచ్చితంగా ఉంటుంది. నేను మొబైల్ నెంబర్ టోటల్ గురించి మాట్లాడట్లా, మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే పక్కనే 83 కానీ 38 కానీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే దీని ప్రాపర్టీ డీలర్స్కి సక్సెస్ ఇస్తుంది, బ్రోకర్స్ బిజినెస్ చేసే వాళ్ళకు సక్సెస్ ఇస్తుంది, మధ్యవర్తులకు సక్సెస్ ఇస్తుంది అన్నమాట. 83 అనేది తప్పకుండా మీరు వాడండి, మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇందాక నేను చెప్పాను ఏ నెంబర్స్ ఉండొచ్చు అని. 78, 87 ఉండొచ్చు, 98, 89 ఉండొచ్చు, 38, 83 ఉండొచ్చు. ఈ 3 పేర్స్ ఉండొచ్చు. కానీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఇవి తీసుకోవాలి, వాళ్ళు చేసే వర్క్ని బట్టి ఇది తీసుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత దీనికి రెమెడీస్ ఏంటి అంటే, ఒకవేళ మీకు నెగిటివ్ అంటే శని భగవాను నెగిటివ్లో ఉన్నాడంటే హనుమాన్ చాలీస్ చదవడం చాలా మంచిది. అది అర్థమవుతుందా? అది. ఇంకొకటి ఏంటి అంటే చివరిగా నేను ఏమని చెప్తాను అంటే బాగా గుర్తుపెట్టుకోండి అయ్యా, ఒక్క రోజులో మొబైల్ నెంబర్ తీసుకుంటే ఒక్క రోజులో మీ జీవితాలు ఏమీ మారిపోయండి. ఒక రోజులో జీవితం ఏం మారదు, కానీ ఒక రోజు మాత్రం జీవితం ఖచ్చితంగా మారుతుందన్నమాట. సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడమే మిడిల్ క్లాస్ ఇండియన్స్ యొక్క పెద్ద బలహీనత. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ ఇయర్ మిస్ అయితే మళ్ళీ 9 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. పర్సనల్ ఇయర్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. నేను ఏ ఇయర్కి ఎవరెవరికి లక్కీ ఇయర్ అనేది లక్కీ నెంబర్ అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి నేను సపరేట్గా చేస్తాను ఆ వీడియో. అదొకటి. నేను అందుకే చెప్తున్నానండి, ఒక్క అడుగు ముందుకు వేయండి. నేను మీతో మాట్లాడడానికి రాలేదన్నమాట, మీ జీవితాన్ని మార్చడానికే వచ్చాను. మళ్ళీ చెప్తున్నా, మీ మొబైల్ నెంబరు, మీ నేము, మీ వెహికల్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ ఇవి కానీ కరెక్ట్గా కానీ ఫాలో అయితే మీకు కంపల్సరీ 100% అనేది రిజల్ట్ అనేది వస్తుంది. అది వెంటనే రాదు, దానికి సమ్ టైం పడుతుంది. నేమ్ కరెక్షన్ తీసుకున్నారు, డైలీ పేరు రాయాలి. అర్థమవుతుంది? మొబైల్ నెంబర్ తీసుకున్నారు, ఇచ్చిన నెంబర్ వాడాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాడాలి. సార్ నాకు ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను ఈ నెంబర్ మిస్ చేసుకోవాలంటే మిస్ చేసుకోవద్దు అండి. కొద్ది రోజులు వాడండి, తర్వాత పక్కన పెట్టండి. మంచి జరగాలంటే ఖచ్చితంగా చెడుని కొద్ది రోజులు దూరం పెట్టాలండి. అర్థమవుతుందా? అదొకటి. ఇంకొకటి, నేను ఎవరికి మొబైల్ నెంబర్ ఇచ్చినా మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఈ పేర్స్ ఉండేటట్టు చూస్తా.
నేను మీ మొబైల్ నెంబర్ చూడండి, ఈ ఉండాలి అనండి, ఈ ఉండాలి ఇప్పుడు నా నెంబర్ రాస్తాను కదా, ఆ నెంబర్లో ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఉంటాయి. ఉండకూడదంటే వీటిలో ఏ నెంబర్ ఉండకూడదు, ఎవరి నెంబర్ తీసుకుని ఎవరి నెంబర్ ఉండకూడదు. ఇవన్నీ మనీ పేర్స్ అండి. ఇవన్నీ నేను ఉండాలి అన్నాను కదా, మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండాల్సిన నెంబర్స్. ఈ నెంబర్స్ ఉంటేనే మీకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. అర్థమవుతుందా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. మీకు ఎవరికైనా నేమ్ కరెక్షన్ కావాలన్నా, మొబైల్ నెంబర్ కావాలన్నా, లైఫ్ టైం గ్రాఫ్ చేయించుకోవాలన్నా, ఏది కావాలన్నా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. చాలా థ్యాంక్ యూ అండి, ఇంతసేపు విన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.